హాయ్ ఫ్రెండ్స్. ఫెస్టివల్‌లో నాది చేతక్ వెహికల్ అయిపోయిందని మీకు చెప్పాను గదా! అదే వెహికల్ ఇప్పుడు నేను సర్వీసింగ్ ఇచ్చి 10 డేస్ అయింది. నేను వెహికల్ కొని 3 ఇయర్స్ 7 మంత్స్ అవుతుంది. నాది ఎక్స్‌ట్రా వారంటీ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా పే చేశాను. లాస్ట్ 5 మంత్స్ ముందు నా స్పీడోమీటర్ పోతే కంపెనీలో డిస్‌ప్లే చేశారు. ఇప్పుడు బోర్డ్ పోయిందంట. అది సర్వీస్‌లో వారంటీ రాదని చెప్పి అంటున్నారు. మరి ఎక్స్‌ట్రా వారంటీ ఉన్నప్పుడు ముందు బోర్డ్ చేశారు. ఇప్పుడెందుకు చేయలేదు? కంపెనీలు ఇలాగా ఉంటే అసలు ఈ వెహికల్స్ మనం ఎలా కొనాలి? ఎలా వాడాలి? రూ. 1,60,000 బండ్లు కొనుక్కొని వారంటీ లేదు, సర్వీస్ లేదంటే ఎలా కుదురుతది? 3 ఇయర్స్ వారంటీ ఇచ్చి మళ్ళీ ఎక్స్‌ట్రా వారంటీ మనం కట్టుకున్న తర్వాత వస్తదంటే ఇప్పుడు రూల్స్ ఏయేయో చెప్తున్నారు. ఇప్పుడు 5 మంత్స్ ముందు నాది ఎక్స్‌ట్రా వారంటీలో ఉన్నప్పుడు చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? నా క్వెషన్ అది. చేతక్ వెహికల్ బ్రాండ్ బజాజ్ అని చెప్పి అనుకుంటే వీళ్ళు కూడా ఇదే తయారీలో ఉన్నారు. ఇదిగోండి నేను కస్టమర్ కేర్ కి కాల్ చేశాను. కస్టమర్ కేర్ కాల్ చేశాను. ఇంచుమించు 30 మినిట్స్ నుంచి నేను వెయిటింగ్ లో ఉన్నాను. ఇప్పటికీ కాల్ కస్టమర్ కేర్ కనెక్ట్ అవ్వట్లేదు. 30 మినిట్స్ ఇప్పటికీ కనెక్ట్ అవ్వాల. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కంపెనీలు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రమోట్ చేసేటప్పుడు ఈవీ వెహికల్స్ వాడండి, ఇది బాగుంది, అది బాగుంది, ఈకో పొల్యూషన్, గడిదగుడ్డు, వంకాయి, సొల్లంతా చెప్పి మన చేత కొనిపిస్తున్నారు. సర్వీస్కి వచ్చేటప్పటికి ఏడిపించేస్తున్నారు. ఈవెన్ బ్రాండెడ్ అయిన చేతక్ వెహికల్ కూడా అలాగే ఉందంటే నాకేం అర్థం కావట్లేదు. ఎక్స్ట్రా వారంటీ ఎందుకు ఇచ్చారండి? అలాంటప్పుడు ఇవ్వకూడదు కదా. ఎక్స్ట్రా వారంటీ ఎందుకు ఇచ్చారు? కస్టమర్ కేర్ కి ఇంచుమించు నేను 45 నిమిషాల నుంచి వెయిటింగ్, కాల్ కనెక్ట్ అవ్వట్లా. మెయిల్స్ పెట్టాను, రెస్పాండ్ లేదు. సర్వీస్ సెంటర్ వాళ్ళు అడిగితే మెయిల్ పెట్టామంటే రిజెక్ట్ అవుతుంది అంటున్నారు. రిజెక్ట్ అవ్వడం ఏంటి మరి? 5 మంత్స్ ముందు ఎందుకు చేశారు వారంటీలో? ఇప్పుడు వచ్చేప్పటికి ఎందుకు అసలు ఒక పెద్ద కంపెనీ కూడా ఇలా మాట్లాడుతుందంటే నాకు అర్థమయ్యట్లేదు. అసలు ఇంక ఏం నమ్మి మనం బ్రాండెడ్ ఈవీ వెహికల్స్ కొనుక్కోవాలి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు 3 సంవత్సరాలు వాడిన తర్వాత ఏమైనా మన పరిస్థితి అంతేనా? నాకేం అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అసలు ఈవీ వెహికల్స్ అంటేనే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు కాస్త పోతుంది. ఈవెన్ బ్రాండెడ్ చేతక్ లాంటి వెహికల్ కూడా ఇలాంటి తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్తుంటే, మీరు ఎక్స్టెండ్ వారంటీ డబ్బులు తీసుకున్నారు కదా, దేనికి కట్టాం మనం? ఇప్పుడు చేతక్ వెహికల్ వాడిన ప్రతి వాళ్ళు ఎక్స్టెండ్ వారంటీ తీసుకున్నారు. ఎన్ని వెహికల్స్ ఉన్నా అన్ని వెహికల్స్ కి ఎక్స్ట్రా మనీ కంపెనీకి వచ్చింది. ఎవరికో ముగ్గురుకో నలుగురికో కంప్లైంట్ వస్తే చేస్తారు. అది కూడా చేయకపోతే ఎలాగా? ఈ వీడియోని అందరికీ వెళ్ళేదాకా షేర్ చేయండి. అసలు వదలొద్దు. ఈవీ వెహికల్స్ మనం ఇంత డబ్బు పెట్టి ఊరికే కొనేసుకుని వాళ్ళని పోషిస్తున్నాం. మన డబ్బులు పోయి ఏదో పెట్రోల్ ఇది కలిసి వస్తుంది ఏదో చెప్పేసి ప్యాషన్ గా కొంటున్నాం. మన డబ్బుల్ని ఇలా నాశనం చేసేస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయితే అంతవరకు రీచ్ చేయండి. కంపెనీ వాళ్ళు తెలిసేదాకా రీచ్ చేయేలా చేయండి. దెబ్బకి కంపెనీ వెహికల్ ఎవడో కూడా కొనకూడదు, డైరెక్ట్ వెహికల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి షేర్ చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు రీచ్ అయ్యేలా షేర్ చేయండి. నాకులాగా కాదు, మిగతా ఎవరైనా కూడా ఇంకా బాధితులు అవ్వకూడదు. ఆల్రెడీ ఓలా అదే కోణంలో ఉంది. ఇప్పుడు చేతకు కూడా అదే కోణంలోకి వస్తుంది. చూద్దాం. ఇది నా ఒకరితో వెహికల్ తో పోదు కదా. ఇంకెన్ని వెహికల్స్? ఇప్పుడు ఇంకా నాది 1.5 year ఉందండి. 1 year 6 months దాకా ఉంది వారంటీ. ఈ లోపల బ్యాటరీ ఇష్యూ వచ్చినా నా పరిస్థితి అంతేనా? ఇంకెందుకు నేను ఈ 1,50,000 పెట్టి మామూలు బండి కొనుక్కున్నా, నేను వద్దని అమ్మేసినా కూడా నాకు ₹1,00,000 వస్తుంది. పెట్రోల్ కి 50,000 మహా అయితే 2-3 సంవత్సరాలు తిరిగినందుకు. ఇప్పుడు మొత్తం డబ్బులు పోయినట్టే కదా. ఇప్పుడు ఇవాళ డబ్బులు పెట్టి చేయించుకుంటాను, రేపు ఇంకో కంప్లైంట్ వస్తే దానికి డబ్బులు ఎవరిస్తాడు? బ్యాటరీ పోయింది అనుకోండి, 6 months తర్వాత అన్నాడు అనుకో, మళ్ళీ దానికి కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అంటే ఇంకెందుకు ఎక్స్ట్రా వారంటీ ఎందుకు అసలు? ఈ బండి కొన్నప్పుడే చెప్పండి 3 సంవత్సరాలు దీని లైఫ్, దాని తర్వాత రాదు, ఇంకా కొనుక్కోకండి ముందే చెప్పండి. అప్పుడు కొనుక్కోవడం మానేస్తాం. దీన్ని షేర్ చేయండి దయచేసి, ఎవరు వదలొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.